అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి పవన్. వెల్కమ్ టు అక్షర శిల్పం మీడియా గ్రూప్. విశాఖపట్టణానికి ఆయువు పట్టు, ఎంతో చరిత్రగల ఉన్న ప్రదేశం, నిత్యం వ్యాపార లావాదేవీలతో కిటకిటలాడే స్థలం. మరి విశాఖపట్టణ చరిత్ర అక్కడే ప్రారంభమైందని అందరూ చెప్తూ ఉంటారు. అదే విశాఖపట్టణ దక్షిణ నియోజకవర్గం. మరి ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. మరి ఈసారి ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? మరి విశాఖ చరిత్రకే ఆయువు పట్టైన ఆ మత్స్యకారులకు సంబంధించిన సమస్యలపై మనం ఆయనతో కొన్ని మాటలు చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మ్యామ్. ఎక్సలెంట్. సార్ చెప్పండి, అల్లు పెరగని బాటసారి, ఓటమి తెలియని విక్రమార్కుడు, ఇలా మీ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఈసారి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు గెలవాలని ఒక కఠోర దీక్షతో 5 సంవత్సరాలు కూడా గవర్నెన్స్ అండ్ పార్టీ వ్యవహారాలు రెండు రైల్స్ మాదిరిగా తీసుకెళ్లారన్నమాట. సో దీని మూలాన ఈరోజు ముఖ్యంగా ఏదైతే జెండాలు మోసే కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారందరూ కూడా ఒక మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారన్నమాట. సో ఇది మాకు గెలుపుకు ఒక నాంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే పార్టీ క్యాడర్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటే, ఆ నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉంటే, ఆ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ బాగా ఉంటే అదే గెలుపుకు నాంది అన్నమాట. ఈరోజు జనసేన ఫెయిల్యూర్కి ఆ యొక్క ప్లాట్ఫామ్ వేసుకోలేకపోయారు గత 10 సంవత్సరాల నుండి. కానీ వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, అలాగనే గృహ సారథులు, బూత్ లెవెల్ ప్రెసిడెంట్సు, వైస్ ప్రెసిడెంట్సు, కమిటీసు ఈ రకంగా కంప్లీట్గా నెట్వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఈరోజు ద స్ట్రాంగెస్ట్ లీడర్షిప్ ఏమో ప్రతి వార్డులో మాకు ఉన్నారన్నమాట. సో వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా డోర్ టు డోర్ ఒక 4 times వెళ్ళి పేరుతో పిలవగలిగే కెపాసిటీ ఉండే లీడర్షిప్ మాకు ఉండడం మాకు చాలా ఆనందం ఉంది. సో దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్ వేర్ వీ కెన్ హ్యావ్ ఈజీ విన్ ఇన్ ఆల్ ద 175 కాన్స్టిట్యున్సీస్ అని చెప్పి నేను తెలియజేస్తాను. 2014లో 2019లో గెలిచారు. అయితే 2019లో టీడీపీలో గెలిచి మీరు కేవలం సొంత వ్యాపారాల కోసమే అధికార పార్టీ వైపు వెళ్ళిపోయారు అని టీడీపీ నేతలు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? నాకేం వ్యాపారాలు ఉన్నాయండి? రాజకీయమే వ్యాపారము. అంటే ప్రజలే నా దేవుళ్ళుగా భావించేవాడిని అన్నమాట. నిత్యం ప్రజల్లో ఉండేవాడిని. నా వ్యాపారం ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట. అవి ఎలాగ మా మిసెస్ మా అబ్బాయి వాళ్ళు చూస్తారు. దానికి ఏముంది, దానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడపడం పెద్ద కష్టమేమి కాదన్నమాట. ఫిషర్మెన్ కమిటీని ముఖ్యంగా ఎస్టీ చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏమో బీరాలు పలికేడన్నమాట మేనిఫెస్టోలోని. కానీ మర్చిపోయాడు. దానికి మేము గుర్తు చేసేందుకు నా లీడర్షిప్లో తెలుగుదేశం కూడా ఉండే సీనియర్ మోస్ట్ వాళ్ళకి సంఘాలు ఏవైతే ఉంటాయో మత్స్యకారులందరూ కూడా వస్తే ఒకసారి ఎర్రగా చూసి వేషాలు వేస్తామన్నారా, మీ తోలు తీస్తాం తొక్క తీస్తామని చెప్పేసి చెప్పినటువంటి నాయకుడు అన్నమాట. ఆ రోజునే డిసైడ్ అయిపోయాను, మత్స్యకారుని ఇంత హీనంగా చూస్తామన్నాడు అంటే వాడుకొని వదిలేయడమేనా ఇతని యొక్క ఇదని చెప్పేసి. బట్ ఫ్యాగ్ అండ్ ఆఫ్ ది ఎలక్షన్స్ 2019 ఉన్నాం, ఇంకో 2 months ఉందని చెప్పేసి దెన్ ఐ కెప్ట్ క్వైట్. బట్ టైమ్ హెస్ కమ్. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేనేమో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగింది. కరప్షన్ ఫ్రీగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నడుస్తూ ఉందన్నమాట. దానికోసం నేను అట్రాక్ట్ అయ్యానన్నమాట. ఆ లీడర్షిప్ కోసం అట్రాక్ట్ అయ్యానన్నమాట. మెయిన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళే నాయకుడిగా నేను గుర్తిస్తాను అంతేనే. ఎవరైనా సరే దండలకు పరిమితమైపోయే నాయకుడంటే మాత్రం నేనేమో ఐ హేట్ దెమ్. బట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఐ బిలీవ్ ఇన్ హిమ్. దట్స్ ద రీజన్ ఐ జాయిన్డ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే ఒక వర్గం ఏం ఆరోపిస్తున్నారు అంటే 2014లో కానీ 19లో కానీ అధిక మెజారిటీతో గెలిచినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారు
ఏ పార్టీలకి సంబంధం లేదు, ఏ పార్టీలో ఉన్నా కూడా గెలుపు ఆయనదే. అయితే ఆయన సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ విధంగా పార్టీలు మారుతున్నారు అంటున్నారు. దానికేం సమాధానం చెప్తారు? నా వర్క్ అనేది స్టైల్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. బికాస్ నేను ఒక డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని, పైలట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యానమాట. సో నాకు వర్క్ అనేది ఒక ఆల్కాలిక్. ఈరోజు నేను ప్రతి వారం 5 ప్రజా దర్బార్లు ఏర్పాటు చేస్తాను. టెంట్లో కూర్చుంటాను. ఆ టెంట్లోని ఎండనక వాననక వర్షం అది లెక్క చేయకంట నేను టెంట్లో కూర్చొని 5 ప్రాంతాల్లో అంటే ఇటు క్లాస్కి ఇటు మాస్కి కూడా నేను అందుబాటులో ఉండేలాగా ప్రజా దర్బార్లు ఏర్పాటు చేయడం, ఇంకా సమ్ ఆర్థడాక్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం డైలీవర్ ఎమ్మెల్యే పెడతా ఉన్నాను ఎవ్రీ మండే అన్నమాట. సో ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ ద పీపుల్ అన్నమాట. అట్ ద సేమ్ టైం పేషెంట్స్కి అని చెప్పేసి ఎవ్రీ వీక్ 40 పేషెంట్స్ని నేనేమో డోర్ టు డోర్ వెళ్ళి టచ్ చేస్తానన్నమాట. ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడేలాగా నేను సొంత నిధులేమో నేను ఖర్చు చేస్తానన్నమాట. సో దాని మూలాన ఏమవుతుందంటే నాకు ఒక పవర్ ఆఫ్ లవ్ ఉందన్నమాట, కంపాషన్ ఉందన్నమాట. ఒక మదర్ తెరీసాలా ఉండాలి మనం ఎప్పుడు కూడా, ప్రజల కోసమే మన లైఫ్ అనేది ఎప్పుడు అని చెప్పేసి నేను పనిచేస్తానన్నమాట. ఇవన్నీ కూడా నా ఇమేజ్ని బిల్డప్ చేస్తూ ఉన్నాయన్నమాట. అది ఓర్వలేని రాజకీయ నాయకులేమో దాన్ని వేరే కోణంలో చూడడం మాత్రమే నేను తెలియజేస్తాను మీ అందరికీ కూడా. అంటే మా సర్వేలో ఏం తెలియదంటే ఎన్నికలతో సంబంధం లేదు వాసుపల్లి గారికి. ఎప్పుడు ప్రజలు కష్టం అన్నా వాళ్ళు వెనుక పరిగెడతారు, ధన సహాయం చేస్తారు. ఆయన చేతికి అడ్డు అదుపు లేదు సహాయం చేయడంలో. ఇవి వార్తల్లో కూడా నిత్యం వస్తూ ఉంటాయి. దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా ఈ విధంగా మీరు ఇది ఎంచుకోవడానికి మార్గాన్ని? సో ఈరోజు నాకు వస్తున్న 100 రూపాయల్లో ఒక 10, 20 రూపాయలు, 30 రూపాయలు ఆ పేద ప్రజలకు ఉపయోగించడంలో నాలో ఒక ఉత్సాహం వస్తుందన్నమాట. అది నాకు మరింత ఇన్స్పిరేషన్గా నిల్చుందన్నమాట. నేను పార్టీలను చూడను, మతాలు చూడను, కులాన్ని చూడను. ప్రజలు నేను ఎందుకంటే ద డే ఐ బికమ్ ఎమ్మెల్యే ఐ థింక్ దట్ ఐఎమ్ ఎమ్మెల్యే ఫర్ ద కంప్లీట్ సౌత్ కాన్స్టిట్యున్సీ. ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ ద లాస్ట్ పర్సన్. ఇర్రెస్పెక్టివ్ నాకు ఓటు వేశారా వేయలేదా అనేది కాదు, ఎవరిని అలాగ చూడను. అది జగన్మోహన్ రెడ్డికి నాయకత్వంలో ఉంది. నేను అతను యొక్క ఫాలోవర్ని కాబట్టి నేను కూడా ఆ కోణంలో వెళ్తానని చెప్పి నేను తెలియజేస్తాను. ఎగ్జాంపుల్ మనకి ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, ఆ పోర్ట్ ఏరియాలో ఉన్నటువంటి పొల్యూషన్ కానీ, లేదా 1 టౌన్ రోడ్స్లో ఉన్నటువంటి ట్రాఫిక్ కానీ, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మేడం గారు ఇది దక్షిణ నియోజకవర్గం అనేది ఒక పాత నియోజకవర్గం, ఓల్డ్ సిటీ. సో ఆ రకంగా ఇప్పుడు పోర్ట్ సమస్య అన్నారు. పోర్ట్ సమస్యకి నేనేమో ఏదైతే పోర్ట్ అనేది ఉందో ఇట్స్ ఏ బ్యాడ్ నేబర్ అంటారనమాట. ఇక్కడే కాదు, మన విశాఖపట్నంలో కాదు, ఎక్కడైనా సరే ప్రపంచ దేశాల్లో ఎక్కడ పోర్ట్ ఉన్నా సరే ఇట్స్ ఎ బ్యాడ్ నేబర్. బికాస్ అక్కడ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ కోల్ కానీ లేదనుకుంటే చార్కోల్ కానీ లేదనుకుంటే ఐరన్ ఓర్ కానీ ఇవన్నీ కూడా. అందుకోసం అని చెప్పేసి ఈ డస్ట్ని కంట్రోల్ చేయడం కోసం చెప్పేసి నేను వచ్చిన తర్వాత 50 అడుగుల ఎత్తైన గోడల్ని పోర్ట్కి దక్షిణ నియోజకవర్గం నిర్మాణం చేయించాను. అటు కాన్వెంట్ జంక్షన్ దగ్గర నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఫెర్రీ రోడ్ వరకు నిర్మాణం చేయించాను అన్నమాట. అలాగే ట్రీ ప్లాంటేషన్ 4 lakhs ట్రీ ప్లాంటేషన్ చేశాను అన్నమాట. అంటే పోర్టు, అడవి ప్లస్ దక్షిణ నియోజకవర్గం, అంటే టు కంట్రోల్ ది పొల్యూషన్. సిమిలర్లీ ఫాగింగ్, వాటర్ మిక్స్డ్ విత్ కెమికల్ అన్నమాట. ఏదైతే ఈ యొక్క బొగ్గు దుమ్ము ధూళి వస్తుందో పోర్ట్ నుంచి ఎగిరి ఈ యొక్క ఫాగింగ్కి అక్కడే జారిపోయేలాగా సిస్టమ్స్ని ఏర్పాటు చేయించా. అలాగనే వన్ మోర్ ప్రామిస్ ఐఎమ్ గివింగ్ టు ద పోర్ట్ బికాస్ ఇట్ ఈస్ ఏ సస్టైనబుల్ పోర్ట్. నేను వచ్చిన తర్వాతనే, ఎందుకంటే ఎప్పుడు నేను స్వపక్షంలో విపక్షం మాదిరిగా నేనేమో ఉంటాను ఎప్పుడు కూడా. ఐ యూస్ టు ఫైట్ విత్ ద పోర్ట్ చైర్మన్, ధర్నాలు చేసేవాడిని అన్నమాట. సో ఆ రకంగా నేను డెవలప్మెంట్ చేసుకోగలిగాను. సో ఇంకొక నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను, 1 time ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఏదైతే టార్పాలిన్స్ కప్తా ఉన్నారో కంప్లీట్గా షెడ్స్ నిర్మాణం చేస్తాను. దానికి ఢిల్లీ లెవెల్లో నేనేమో ఫైల్ని కదిపి ఆ పని చేయిస్తానని చెప్తా ఉన్నాను. అదే మాదిరిగా మీరు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే దేశంలో 700 ఎయిర్ మానిటరింగ్ కంట్రోలింగ్ సెంటర్స్ అంటే ఒక్క దక్షిణ నియోజకవర్గంలో 4 ఎయిర్ మానిటరింగ్ కంట్రోలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసిన ఘనత ఈ వాసుపల్లి గణేష్ కుమార్ అని చెప్పి తెలియజేస్తాను అనమాట. ఇది పోర్టు విషయం, అంటే పొల్యూషన్ విషయం. రెండోది మీరు అన్నారు సార్, ఇరికైన అంటే ట్రాఫిక్ జామ్స్.
దట్ ద రీజన్ ఈ ఓల్డ్ సిటీకి జగదంబ దగ్గర నిల్చుంటే పాత పోస్టర్స్ కనిపించినట్లాగా ఏంటంటే 60 అడుగుల మాస్టర్ రోడ్నేమో నేనేమో ప్రిపేర్ చేయించానమాట. 100 అడుగులు అంటే షాప్స్ అన్నీ పోతా ఉన్నాయని చెప్పేసి చాలామంది వారు ఏంటంటే వారు రీసెంట్మెంట్ తెలియజేస్తే దాన్ని మళ్ళీ జియో మార్చి 60 ఫీట్ చేయించాను. ఇప్పుడు ఈరోజు చూడండి జగదంబ దగ్గర కూర్చుంటే పాత పోస్టర్స్ కనిపిస్తుందన్నమాట. ఓకే, ఇంకా మూడో విషయం అంటారు మీరు ఏదైతే సమస్యలు ఫిషింగ్ హార్బర్లో మీకు ఉన్నాయో, ఫిషింగ్ హార్బర్ ఈస్ ఎ వెరీ ఓల్డ్ ఫిషింగ్ హార్బర్ విత్ 22 యాక్టర్స్ ఆఫ్ ద ల్యాండ్ అన్నమాట. 152 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫిషింగ్ హార్బర్నేమో ఆధునీకరణ చేస్తాం అన్నాం. సో అది ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి. Almost 75% of the works have been completed. Another 25% of the works will be there. Now, ఇప్పుడు ఏంటంటే ఫిషింగ్ హార్బర్ is going to become the hub for international exports and imports అన్నమాట. బాగోగులని చెప్తా ఉన్నారు, ప్రజలకి ఏం మేలు జరిగిందని చెప్పేసి మీరేమో ప్రశ్నించారన్నమాట. నేను ఈరోజు చెప్తా ఉన్నాను 26,500 మందికి నేనేమో ఇల్లులు ఇచ్చా. టిట్కో హౌసెస్, డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, అలాగే 1 సెంట్ భూమి, అలాగే హుడూడ్ హౌసెస్, అలాగే బిఎల్సి స్కీమ్లో బెనిఫిషరీ రేట్ కన్సెషన్ స్కీమ్లోనే 70,000 ఇల్లులు ఈ యొక్క దక్షిణ నియోజకవర్గం ఉంటే 26,500 మందికి నేను ఆల్రెడీ ఇల్లు ఇచ్చా. అంటే ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ని పెంచా. నా చేతుల ద్వారా 26,500 ఇల్లులు ఇస్తే ఇంకొక 5 years స్పెల్లో ఇంకొక 25,000 ఇల్లు ఇస్తానన్నమాట. అంటే సాచ్యురేషన్ తీసుకొని వస్తానన్నమాట దక్షిణ నియోజకవర్గంలో. ఇంకా ఎవరు కూడా ఇల్లు లేదు అని లేకుండా ఆ సాచ్యురేషన్ తీసుకొని వస్తాం, ఆ డిగ్నిటీ ఇస్తాం. ఎందుకు చెప్పాం? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు? డిగ్నిటీ ఏమన్నారు? డీసెంట్ లైఫ్ ఏమన్నారు? అవి మేము ఇవ్వబోతా ఉన్నాము, ఇస్తా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తాను. దక్షిణ నియోజకవర్గం నుంచి చాలామంది వైసీపీలో టికెట్ ఆశించి పోటీ చేయాలనుకున్నారు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు మళ్ళీ. వారి తరపు నుంచి ఏమైనా వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు, మిమ్మల్ని ఎలా అయినా ఓడించాలి అని. సో వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అంటారా? మీరే చెప్పారు గత క్వశ్చన్స్లో నిత్యం ప్రజలతో ఉంటారని. నిత్యం ప్రజలతో ఉండేవాళ్ళు ఎవరిని కూడా ఓడించరండి ప్రజలు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే ప్రజాసేవకుడు కావాలి. ఆ ప్రజాసేవకుడికి ఎప్పుడు కూడా ఓడించరు. ఎందుకంటే వాళ్ళ పక్షపాతం అనేది ఉండదు, శత్రుత్వం ఉండదు. ఈరోజు శత్రుత్వం ఎవరికి ఉంటుంది? జనసేన పార్టీకి ఉంటుంది, ప్రజలకు శత్రుత్వం ఉండదు నా మీద. ఈరోజు జనసేనలో ఉండే నాయకుడికి శత్రుత్వం ఉండొచ్చు, కానీ ఆ జనసేనలో ఉండే కార్యకర్త కూడా నాకేమో ఈరోజేమో నాతో కాంటాక్ట్లో ఉన్నారన్నమాట. మీకు తెలియజేయాలి, ఓడించాలని చెప్పేసి చూస్తామన్నారు. అది వాళ్ళ కళ, పగటి కళ మాత్రమే. ఈరోజు నేను గెలుస్తాను. ఇంకోటి కూడా చెప్తాను ఏంటంటే 2024 గెలుస్తాను, 2029లో కూడా నేను గెలుస్తానని చెప్పేసి ఇదే నియోజకవర్గంలో చెప్తాను అన్నమాట. అయితే ఈ దక్షిణంలో వైసీపీ నుంచి మీరు పోటీ చేస్తున్నారు, మరి జనసేన నుంచి పోటీ చేసే వంశీ గారు ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గం అంతా ఖాళీ అయిపోతుంది. మీకు ఓట్ బ్యాంకింగ్ అసలు ఏమీ పడవు, ఓట్లు మొత్తం నాకే వస్తాయని ఆయన చెప్తున్నారు. అలాగే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. మీకు ఏమనిపిస్తుంది? 3 పార్టీలు కాదు మేడం, ఇట్స్ కొల్యూసివ్ పాలిటిక్స్. అది కుట్ర రాజకీయం. 3 పార్టీలు అనేది కాదు, కుట్ర రాజకీయం. ఇట్స్ కొల్యూసివ్ పాలిటిక్స్ అంటారన్నమాట. చేతులు ఎత్తేసారు ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం గెలవలేను డిసైడెడ్. అంటే ఈరోజు ఒక బౌట్ ఉందంటే ఒక బాక్సర్తో ఒక బాక్సర్ ఫైట్ చేస్తారు, ఒక కోడిపుంజు మీద ఒక కోడిపుంజు ఫైట్ చేస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేతులు ఎత్తేసిన చంద్రబాబు నాయుడు ఒక దద్దమ్మ అయితే పవన్ కళ్యాణ్ ఇంకొక దద్దమ్మ యాడ్ అయ్యి ఇంకా ఇద్దరు చాలరని చెప్పేసి వాళ్ళ గ్రాఫ్ ఇంకా పెరగట్లేదని చెప్పేసి బీజేపీతో కలిశారన్నమాట. ఇప్పుడు రోజు వందలాది మంది ప్రజలు మీ ఆఫీస్కి వస్తారు. ఇప్పుడు మా టెక్నీషియన్స్ కూడా రావడం చాలా కష్టమైంది వాళ్ళందరినీ తప్పించుకుని. మరి ఏం మాయ చేస్తున్నారు? వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరూ సమస్యలతో వస్తున్నారు, సంతృప్తిగా వెళ్తున్నారు. ఆ మాయ ఏంటో చెప్పండి. యాజ్ అట్ పార్ విత్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ అన్నమాట మాది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. సో నాకు ఏ సమస్య అయినా సరే డైరెక్ట్గా నేను కలెక్టర్తో మాట్లాడగలుగుతాను, ఒక జీఎంసీ కమిషనర్తో మాట్లాడతాను, పోలీస్ కమిషనర్తో మాట్లాడతాను, లేదనుకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్తో మాట్లాడతాను, బ్యూరోక్రాట్స్ తోటి. ఇమీడియట్గా ఆ సమస్యకు పరిష్కారం అందిస్తాను అన్నమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను. దాంట్లో కాన్స్పిరసీ ఏమి ఉండదు అన్నమాట. సో ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతాను అన్నమాట. నేను సమస్య ఇమీడియట్గా విన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇవే హామీల్ని డబల్ చేస్తాము అని టీడీపీ, జనసేన అలాగే బీజేపీ కూటమి వాళ్ళు అనౌన్స్ చేశారు. సో మీరు ఇచ్చిన వాడికి వాళ్ళు డబల్ చేసిస్తున్నారు. మళ్ళీ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? ఇది చంద్రబాబు నాయుడు న్యాయవంచకుడు. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని చెప్పేసి మత్స్యకారులకి మేనిఫెస్టోలో పెట్టారు 2014లో చంద్రబాబు నాయుడు. నేను అనేక టీడీఎల్పీ మీటింగ్లో నేను ఒక మత్స్యకారుడిగా, ఎందుకంటే మత్స్యకారులు ఆ సముద్రం మీద వెళ్ళినప్పుడు యూవీ రేస్ డైరెక్ట్గా కళ్ళు మీద పడి కళ్ళు కూడా క్యాట్రాక్ట్ వచ్చి కళ్ళు పోయిన వాళ్ళు చాలా. అలాగే ఈ ఏదైతే ఈ మెకనైజ్డ్ బోట్స్ అన్నీ కూడా ఇంజిన్ ఆయిల్ తర్వాత డీజిల్ ఆ యొక్క పొగను పీల్చి ఇనేల్ చేసి వాళ్ళ చాలామంది టీబీ ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా మత్స్యకారుల లైఫ్ దుర్భరమైన లైఫ్ అన్నమాట. సో అలాంటి వాళ్ళకి 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తామన్నారు సార్ అని చెప్పి టీడీ మీద పెడితే కళ్ళు ఎర్ర చేసి నన్ను 4 సార్లు తిట్టిన ఈ చంద్రబాబు నాయుడు 4 మీటింగుల్లో టీడీఎల్పీ మీటింగ్. దానికి అక్కడ ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా సాక్ష్యం. ఈ అచ్చెన్నాయుడే నా తొడ మీద చేయి వేసి గణేష్ ఊరుకో అతనితో ఎందుకులే ఇంకా అని చెప్పేసి, అయినా నేను పట్టు సాధించాను, అసెంబ్లీలో మాట్లాడాను. 50 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చిన ఘనత నాది. జగన్ ఈరోజు వాసుపల్లిది, చంద్రబాబు నాయుడుది కాదు. అతనితో చేయించా. ఆ రోజు అతను అన్నారు మేనిఫెస్టోని పెట్టానా అని ప్రశ్నించాను నేను. ఈరోజు హుక్కర్ క్రూక్ ఈ వాంట్స్ టు కమ్ ఇన్ టు ది గవర్నమెంట్. ఫర్ దాట్ రీజన్ ఓన్లీ అతనేమో అన్ని పథకాలు డబల్ చేస్తాను, నేను వచ్చేస్తాను. బట్ చేస్తారా లేదా అనేది పక్కన పెట్టి ప్రజలు గమనించాలి ఏంటంటే డే 1 నుంచి మేనిఫెస్టోని ఇంప్లిమెంటేషన్ చేసే నాయకుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు 5 సంవత్సరాలు ఉందిలే నేను ఇంప్లిమెంట్ చేస్తానులే అని దద్దమ్మలాగా కూర్చునే నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నమాట. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడిని అతను ఆల్మోస్ట్ ఏంటంటే అతను లైఫ్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నమాట. ఈ స్టాబ్డ్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది మంది ప్రజల గుండె చెప్పుడు విన్న జననేత అన్నమాట. అతనికి ఏంటంటే ప్రజా సంకల్ప యాత్రలోని ఆ రోజు ప్రజలు దిక్కులు పెక్కటిల్లేలా చేసిన జై జగన్ నినాదాల మధ్య సాగిన ప్రజా సంకల్ప యాత్రలో చెప్పిన మాట్లాడంటే నేను చనిపోయే కూడా ప్రజల గుండెల్లో బతకాలన్న కసి ఎవరికి ఉంటుందండి అది? ఈరోజు మాకు 3 పార్టీలు కూడా కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఖాళీ ఓటికి కూడా చాలరని చెప్పి తెలియజేస్తాను. చారిత్రక కట్టడాలు ఉన్నాయి, గొప్ప చరిత్ర ఉంది. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో గొప్ప సంపద ఉంది, అలాగే వెనుకబాటుతనం కూడా ఉంది. మీరు మళ్ళీ గెలిచాక మొదటగా మీ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? దక్షిణ నియోజకవర్గం ఆనవాళ్ళన్నీ కూడా మా దక్షిణ నియోజకవర్గం దొరికితే మొఘల్ ఎంపైర్ దర్గా అక్కడ కోటవీధి దగ్గర, అలాగే కొలోనియల్ రూల్, ద బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఆనవాళ్ళు మా దక్షిణ నియోజకవర్గంలో ఉంటుంది. ఫ్రెంచ్ రెజిమెంట్ మా దక్షిణ నియోజకవర్గం ఉంటుంది అన్నమాట. అలాగే ఏదైతే మహాత్మా గాంధీ వచ్చి స్పీచ్ డెలివర్ చేశారో టౌన్ హాల్ మా దగ్గరే ఉంటుంది అన్నమాట ఆనవాళ్ళు. అంటే ఇలాంటి రూల్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నమాట. బికాస్ ఫర్ జనరేషన్స్ టు కమ్ ఆ హిస్టరీని కాపాడవలసిన బాధ్యత ఏ ఎమ్మెల్యేకైనా ఉందన్నమాట. అసెంబ్లీలో నేను అందుకనే దీని మీద పోరాటం చేసి ఈరోజు టౌన్ హాల్ చూడండి 13 కోట్లు పెట్టి దాన్ని రీటైన్ చేసుకున్నాం. ఆ ఓల్డ్ స్ట్రక్చర్ని మళ్ళీ ఇప్పుడు న్యూ స్ట్రక్చర్గా విత్ ద సేమ్ మెటీరియల్స్ తోటి ముంబై నుండి వచ్చి ఆర్కిటెక్ట్స్ వచ్చి పనిచేశారన్నమాట. ఈరోజు ఆ ఆనవాళ్ళు ఈరోజు మన ఏదైతే మహాత్మా గాంధీ అక్కడ స్పీచ్ ఇచ్చారో దాన్ని ప్రొటెక్ట్ చేస్తామన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మేము హిస్టరీని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాము. ఆనవాళ్ళు ఎక్కడ కూడా చెరిపేకంట ఫర్ జనరేషన్స్ మేమేమో దాచిపెడతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు ఈ వీడియో ద్వారా మీ దక్షిణ నియోజకవర్గ ప్రజలకి కానీ లేదా మీ ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈరోజు నేను ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజార్టీలు ఇచ్చి గెలిపించుకోవాలి మనం. మీకు నేను ఎప్పుడూ కూడా నిత్యం ఈ దక్షిణ నియోజకవర్గంలో అండగా ఉంటాను.
ఎందుకంటే ఇట్స్ ఎ ఓల్డ్ సిటీ కాబట్టి నిత్యం అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. ఈరోజు యూజీడీ లైన్స్ చాలా సంవత్సరాల కింద వేసినవి, ఇప్పుడు అన్ని న్యూ లైన్స్ తయారు చేశాను. ఇప్పుడు అన్నీ కూడా వాటర్ లైన్స్ ఇప్పుడు అన్నీ కూడా న్యూగా తయారు చేసాం అంతా కూడా. అంటే కంటామినేషన్ లేని వాటర్ని ప్రజలకు అందించాలని చెప్పి పూర్తిగా అంటే అందుబాటులో ఉండే నాయకుడు ఉంటేనే ఇవన్నీ కూడా చేయగలుగుతారన్నమాట. ప్లస్ అండర్ గ్రౌండ్ కేబులింగ్ విత్ 700 crores rupees అన్నమాట. అంటే హుడూడ్ లాంటివి ఎన్ని కెలామిటీస్ వచ్చినా కానీ పవర్ పోకుండా ఉండేలాగా ఈ దక్షిణ నియోజకవర్గాన్ని తయారు చేసిన ఘనత ఈ వాసుపల్లి గణేష్ కుమార్ అని చెప్పి నేను తెలియజేస్తానమాట. తర్వాత అనేక పార్క్స్ని నేను నిర్మాణం చేశానన్నమాట. ఈరోజు రైతు బజార్ నిర్మాణం చేశానన్నమాట. అలాగే సత్యనారాయణ స్వామి టెంపుల్కి ఎవరైతే భక్తులు వెళ్తూ ఉన్నారో, మార్చరీ దగ్గర నుండి వెళ్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి పూర్ణ మార్కెట్ నుండి ఘాటీ రోడ్ వేయించానన్నమాట. రెల్లి వీధి వాళ్ళకేమో కనీసం 108 కూడా కోడిపంజాల వీధికి వెళ్ళకపోతే చిన్న 5 అడుగుల రోడ్డు ఉంటే దాన్ని ఈరోజు 20 అడుగుల రోడ్డు చేసి 108 పైకి డైరెక్ట్గా వెళ్ళిపోయేలాగా తయారు చేసిన ఘనత ఈ వాసుపల్లి గణేష్ కుమార్. ఇలాగా ప్రతినిత్యం ప్రజల్లో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి సమస్య చెప్పకముందే మనం ఫోర్సీ చేసుకోవాలి. లీడర్ అన్నాక ఏం చేయాలి? ఫోర్సీ చేయాలి. వీ షుడ్ ఫోర్స్టాల్ అకార్డింగ్ టు దట్ షుడ్ బి ద లీడర్. ఆ లీడర్షిప్ కావాలి. కానీ చెప్పితే చేసిన వాడు ఎంతోమంది ఉంటారు, చెప్పకుండా చేసేవాడే లీడర్ అన్నమాట. నేను నిత్యం వాళ్ళతో మీకు అందుబాటులో ఉంటానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా చెప్పండి, నా సర్వీసెస్ చెప్పండి, నాకు ఓటేమని చెప్పి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 2024లో కూడా మంచి మెజార్టీతో నన్ను గెలిపించమని కోరుతా ఉన్నాను. నేను మీకు నిత్యం అండగా ఉంటాను. జస్ట్ ఐఎమ్ ఇన్ డిస్టెన్స్ ఆఫ్ 1 phone call టు యూ. ఎందుకంటే నేను డైలీ ఎమ్మెల్యే కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాను. నా ఫోన్ నంబర్స్ ప్రతిదీ కూడా నేను హోర్డింగ్లో పెడతా ఉంటాను అన్నమాట. సో ఆ రకంగా మీకు నేను అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై జగన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రోజు మీ వాల్యుబుల్ టైం మా అక్షరశిల్పం మీడియా గ్రూప్కి ఇచ్చారు. అయితే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు, మీ ఫాలోవర్స్ ఎప్పుడు మీ వెనకే ఉన్నారు. అయితే మీ గురించి తెలియని మరొక వర్గంకి ఈరోజు ఎన్నో సందేహాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోతో క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాము. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఓటు చాలా విలువైనది. ఎంతవరకు అభివృద్ధి జరిగింది, తెలుసుకొని చేసిన నాయకుడెవడు, చెప్తే చేసిన నాయకుడెవడు, ఇవన్నీ వేరియేషన్స్ చూసుకొని ఈ 2024 ఎన్నికల్లో మీ విలువైన ఓటుని విలువైన మనిషికి వేసి గెలిపించుకుంటారని కోరుకుంటూ మరొకసారి మా అక్షరశిల్పం తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం.